హాయ్ వంశీ, హాయ్ సార్. ఎలా ఉన్నారు? యా సూపర్ సార్. మీరు? ఫైన్ సార్. ఫస్ట్ 10 వారాలు కూడా ఎమాన్యుల్ నామినేషన్లో లేడు. అవును సార్. నాగార్జున గారు కూడా ఒకరోజు స్టేజ్ మీద అన్నారు, అవును. 10 వారాలు లేని వాళ్ళు హఠాత్తుగా వెళ్ళిపోతారని ఒక మాట అనగానే అందరికి కొంచెం మీ వాడు కూడా భయం పట్టుకుంది. ఆల్మోస్ట్. నిజంగా జరగదు, ఎటువంటిది జరగదు. మేబీ ఇంతకు ముందు జరిగాయి కాబట్టి ఆ ఇంటెన్షన్ అనేది కన్ఫర్మ్ గా ఆడియన్స్ కి ఉంటది అండ్ హౌస్ లో ఉన్న వాళ్ళకి కూడా ఆ ఫీల్ అనేది కన్ఫర్మ్ గా ఉంటది. బట్ దాన్ని బ్రేక్ చేశాడు, అది చాలా హ్యాపీ. సూపర్. వంశీ, ఎలా ఉంది మీ వాడు ఆట? బయట అయితే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆడియన్స్ వస్తే 20 మంది ఆడియన్స్ లోపల ఉన్న వాళ్ళు వస్తే 10-12 మంది ఎమాన్యుల్ ఫ్యాన్స్. Yeah. ఓన్లీ ఎమాన్యుల్, ఓన్లీ నాట్ ఓన్లీ కామెడీ, Yeah. జెన్యున్గా ఆన్సర్ చేస్తాడు, ఉన్నది ఉన్నట్టు చెప్తాడు. అది మనం పొగట్టం అని కాదు, ఆడియన్స్ వచ్చి ఒప్పుకుంటున్నారు. Yes, sir. బయట ఇంట్లో ఎలా ఉంటాడు, లేకపోతే లోపల ఏమన్నా కొంచెం గేమ్ కదా అని అట్లా ఉంటాడా? ఎందుకంటే బ్లడ్ రిలేషన్ కాబట్టి నీకే తెలియాలి. చాలా ఏం లేదు సార్. బయట ఎలా ఉన్నాడో లోపల కూడా అలాగే ఉన్నాడు. ఇంకా లోపల పెరిగింది ఏంటంటే ఫన్ మూడ్. Hmm. సో అర్థం చేసుకోవటం కానీ, ఎవరన్నా కొంచెం బాధలో ఉన్నా కానీ తన్ని ఓదార్చడంలో కానీ, సపోర్టింగ్లో కానీ. మోరోవర్ బయట ఎలా ఉన్నాడో తన లోపల కూడా అలాగే ఉన్నాడు. బయట మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎవరికైనా ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ ఫస్ట్ నిలబడే మా ఫ్రెండ్ గ్యాంగ్స్లో ఎమాన్యుల్ వన్ ఆఫ్ ది. సో ఎవరికి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా తను నిలబడి ఇది ప్రాబ్లం, సో దాన్ని ఇలా సార్ట్అవుట్ చేసుకుందాం అండ్ ఫ్రెండ్స్ని ఇప్పుడు వదిలిపెట్టేవాడు కాదు. సో అదే ప్రకారంగా హౌస్లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ని ఫస్ట్ అబ్జర్వ్ చేసుకొని తను ఏంటి, తను ఎలా ఉంటాడు, ఎలాంటి జోక్స్ వేస్తే తీసుకుంటాడు, ఎలా తన్ని మోటివేట్ చేసుకోవాలి, తన గేమింగ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, తన గేమ్ ఆడుతూనే అవతల వాళ్ళ గేమ్ గురించి కూడా ఆలోచించి తను ఎలా తీసుకుని వెళ్ళాలని చెప్పేసి ఒక టీం వర్క్ అనేది తను బాగా బిల్డ్ చేసుకున్నాడు. సో అదే విధంగా వెళ్తున్నాడే తప్ప ప్రీ ప్లాన్డ్ సమ్ స్ట్రాటజీస్ అంటూ తన విషయంలో అయితే ఏం లేదు.